బీజేపీ నుంచి షేక్ బాజీ గారు, రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. అందరికీ స్వాగతం అండి. ప్రభాకర్ చౌదరి గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. మీతో ప్రారంభిస్తాను. ఎప్పుడు అరెస్టులు, అసలు అరెస్టులు చేస్తారా లేదా, అరెస్టులు ఉంటాయా, అసలు మీరు ఊరికే శ్వేతపత్రాలు చేస్తున్నారు, ఇలా అన్న వాళ్ళందరినీ ఒక డిఫెన్సివ్ గవర్నమెంట్ వీళ్ళు భయపడుతున్నారు అన్న వాటికి ఇక అరెస్టులతో నిన్న జరిగినటువంటి ఏదైతే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఉందో, రాజీవ్ అరెస్టుతో ఇవన్నిటికీ కూడా ప్రారంభమైందని అనుకోవచ్చా? సమాధానం అందరికీ చెప్తున్నారా దీంతోనే? భయం అనేది ఇక్కడ ఆ ప్రశ్న కాదమ్మా. నేనేంటంటే అధికారం ప్రజలు ఇచ్చింది శాంతి భద్రతకు విఘాతం లేకుండా ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పరిపాలించాలని కూటమిని ఎన్నిక చేశారు ప్రజలు. 164 మంది ఈ శాసనసభ్యులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కక్ష సాధింపులు చేశారు. ఆడ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ఉదయం లేస్తూనే ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని మానసికంగా హింసించాలా, ఆర్థికంగా దెబ్బతీయాలని ఆయన హితబోధ చేసేటువంటి దుస్సాంప్రదాయానికి ఒడగొట్టినటువంటి సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేయకూడదనేది ప్రజల యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రివర్గ సమావేశంలో కానీ ఎప్పుడు కూడా కక్ష సాధింపులు ఉండకూడదు. కాకపోతే తప్పు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించకపోతే భవిష్యత్తులో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏమవుతుంది అనేటువంటి ధీమా వస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, స్వేచ్ఛ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉండదు. కాబట్టి చట్టం అందరికీ సమానం అనేటువంటి చేయాలనే క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని సేకరించి నిర్ధారించుకొని అధికారుల్ని అదేవిధంగా అనేక రకాలుగా పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఇవి నిజమా కాదా అని, అంటే ఏదో వచ్చిన సమాచారాలని బేస్ చేసుకొని అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఈ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఆత్మకు ఆయన సమాధానం చెప్పుకోవాలా, ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఆయన చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలనే లక్ష్యంతోనే ఇన్ని రోజులు నిర్ణయాలు తీసుకోవడానికి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే తీసుకోవడం జరిగింది. ఆయన ఎన్నికల్లో కూడా చెప్పాడు, నేను కక్ష సాధింపులు చేయమని. ఈవెన్ ఎందుకు ప్రతి వేదికలో చెప్తున్నాడు, శాసనసభలో కూడా చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము కక్ష సాధింపు కోసం రాలేదు, ప్రజల సంక్షేమం కోసం వచ్చాము, అట్లనే తప్పు చేసిన వాళ్ళని క్షమించే పరిస్థితే లేదు అనేటువంటిది. అంటే ఒక్కొక్కరు పుంకాలుగా ఏదో విపరీతంగా వాళ్ళు ఏమేమి చేశారో అన్నీ కూడా మరుగున పెట్టారు. అంటే జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు, మావన్నీ కూడా అవసరమొస్తే ఫైళ్ళన్నీ కూడా మాయం చేద్దాం అనేటువంటి అనేక ఉదాంతాలు కూడా చూసాం. ఎక్కడ మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ ల్యాండ్ భూగోతాలకు సంబంధించిన భాగోతాలకు కనపడకూడదని అక్కడ ధ్వంసం చేయడం, అదేవిధంగా అగ్నికి ఆహుతి చేయడం, అదేవిధంగా రకరకాలుగా రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా అన్ని మార్పులు చేయడం, ఇట్లా కేవలం ఒక దుర్నీతితో ఏ అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఓ దుస్సంప్రదాయాన్ని ఒడగొట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పినప్పుడు ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవాలి. భయం, అలిపిరి సంఘటనలో ప్రజల కోసం ఆ రోజు నక్సలైట్ల పైన ఈ ప్రభుత్వం ఒక విధి విధానాలతో ఉందని చెప్పి కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పాడు, ధైర్యంగా బయటకు వచ్చి ఏం జరగలేదన్నట్టు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారంటే ఒక నాయకుడు ప్రజల కోసం జీవించాలనుకున్నప్పుడు చావడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ పోతూ ఉంటే పరదాలు కట్టుకుంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారు